హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీలో ఎవరికైనా యూకేలో రెంటల్ హౌసెస్ ఎలా సెర్చ్ చేసుకోవాలి, దానికోసం మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటి, హౌస్ షిఫ్ట్ అయ్యే ముందు మనం చెక్ చేసుకోవాల్సిన థింగ్స్ ఏంటి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియోని తప్పకుండా చూడండి. యాక్చువల్గా ఈరోజు నాకు అపాయింట్మెంట్స్ ఉన్నాయి అకామిడేషన్కి, అవి చూడటానికి వచ్చాను. మన దగ్గర బ్యాచిలర్స్కి ఇల్లు దొరకడం ఎంత కష్టమో అంతకన్నా ఎక్కువ కష్టం ఇక్కడ అకామిడేషన్ దొరకడము. మామూలుగా షేరింగ్లో అయితే ఈజీగానే దొరుకుతాయి, కానీ ఇట్లా మనకి ఇండివిజువల్ ఫ్లాట్ ఆర్ ఇండివిజువల్ ప్రాపర్టీ తీసుకోవాలి అనుకుంటే మాత్రం కొంచెం కష్టమైన పని. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి యూకే గ్యారెంటర్స్ కావాలి, ప్లస్ వాళ్ళు ఫుల్ టైం చేసి ఉండాలి, ఇక్కడ సిటిజన్ అయ్యి ఉండాలి. సో అలాంటి వాళ్ళు షూరిటీ ఇస్తే తప్ప మనకి ఇల్లు కొంచెం కష్టమే. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గ్యారెంటర్ని ఎక్స్పెక్ట్ చేస్తారు, లేదా ఎవరెవరైతే అడల్ట్స్ ఆ ప్రాపర్టీలో ఉండాలనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీ ఫుల్ టైం జాబ్ చేయాలి అనుకుంటారు, లేదంటే వాళ్ళ క్రైటీరియా మెట్ అవ్వాలి. అంటే శాలరీ ఎలిజిబిలిటీని కంపల్సరీ మీట్ అవ్వాలి, లేకపోతే ఇల్లు అనేది దొరకదు. వర్షం వచ్చినా కూడా కొంచెం పర్లేదు, రోడ్లు అయితే చూడటానికి బాగానే ఉంటాయి. మరీ అంత తొందరగా అయితే బురదగా నడవడానికి ఇబ్బంది అయితే ఏం అనిపించదు. జనరల్గా గూగుల్లో రెంటల్ హౌసెస్ ఇన్ యూకే ఆర్ మీ లొకేషన్ నేమ్ మెన్షన్ చేసి రెంటల్ హౌసెస్ ఇన్ XYZ ఏరియా అని సెర్చ్ చేస్తే మనకు చాలా వెబ్సైట్స్ వస్తాయి. కానీ ఆ లింక్స్ అన్ని ఓపెన్ చేసి చెక్ చేసేంత పేషెన్స్ కూడా మనకు ఉండాలి. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 700 or 800 pounds బడ్జెట్తో సింగిల్ ఆర్ డబుల్ బెడ్రూమ్ హౌస్ కావాలనుకుంటాము. ఈ రిక్వైర్మెంట్తో మనం సెర్చ్ చేసే హౌసెస్ కూడా మ్యాచ్ అవ్వాలి. అపాయింట్మెంట్ తీసుకునే ముందు కూడా హౌస్ కండిషన్స్ చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం రిజెక్ట్ చేసేదానికన్నా ముందే ల్యాండ్ లార్డ్ మన ఎలిజిబిలిటీ మీట్ అవ్వకపోతే మనల్ని రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే అపాయింట్మెంట్ తీసుకునే ముందు ఆ హౌస్ స్టూడెంట్స్గా, కపుల్స్గా, పెట్స్ అండ్ చిల్డ్రన్ అలౌడా కాదా, ఆ హౌస్లో ఆల్రెడీ ఎవరు స్టే చేస్తున్నారు, ఏ కంట్రీ అండ్ లాంగ్వేజ్ పీపుల్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ప్రాపర్గా చెక్ చేసుకుని వెళ్ళాలి. అండ్ అలాగే ఆ డేలో 2 to 3 హౌసెస్ కవర్ చేసేలాగా అపాయింట్మెంట్స్ తీసుకోండి, సో దట్ టైం అండ్ మనీ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఈరోజైతే అపాయింట్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. మార్నింగ్ నేను వెళ్ళినప్పుడేమో ఫుల్ వర్షం వచ్చింది, ఇప్పుడేమో చాలా ఎండ వస్తుంది. జనరల్గా అపాయింట్మెంట్ SMS, కాలింగ్ ఆర్ ఈమెయిల్ ద్వారా తీసుకోవచ్చు. అకామిడేషన్ విషయంలో హై ఛాన్సెస్ ఆఫ్ స్కామ్స్ అండ్ ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక్కోసారి వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఇలా మనకి ఈమెయిల్స్ పెట్టేసి చెప్తూ ఉంటారు, మేమే ల్యాండ్ లార్డ్ కానీ మేము Airbnbకి అప్పగించాము మా ఫ్లాట్ని, సో మీరు కొంచెం అడ్వాన్స్ పే చేస్తే మీకు హౌస్ అపాయింట్మెంట్ ఇస్తామని చెప్తారు. కానీ అలాంటివి అస్సలు నమ్మొద్దు. ఇప్పుడే ఒక అపాయింట్మెంట్ అయిపోయింది, అయితే ఇంకొక అపాయింట్మెంట్ ఉందని చెప్పి మ్యాప్స్లో లొకేషన్ పెట్టుకొని వచ్చిన బస్సు ఎక్కుదామని. అసలు ఈ లొకేషన్ చూడండి, ఎవ్వరు లేరు. అందుకే మ్యాప్ని నమ్ముకోవాలంటే భయం వేస్తుంది. అమ్మ బాబాయ్, ఏంది లొకేషన్. ఇక్కడ నుండి వెనుకపోవడం కన్నా ముందుకెళ్ళడం బెటర్ అని వెళ్తున్నా, కానీ నైట్ టైం చూస్తే తడుచుకోవటమేమో, అంత స్కేరీ ఉంది. ఇంట్లో వాళ్ళకి తెలిస్తే అవసరమా నీకు ఇట్లాంటి పనులు అంటారు. ఎత్తురు అచ్చమ్మో. మామూలుగా మ్యాప్ 15 minutes అని చూపిస్తే నేను 20 minutes నడుస్తా. అలాంటిది ఈ లొకేషన్ చూసి నేను జస్ట్ 10 minutesలో పరిగెత్తుకుంటూ వచ్చేసిన. ఇంకోసారి పొరపాటున కూడా బుద్ధి తక్కువ పనులు చేయను నేను. అమ్మో, మొత్తానికి రోడ్డు మీదకి వచ్చేసిన. సాధించాంరా, ఓ గాడ్. సో ఇప్పటి వరకు అపాయింట్మెంట్ తీసుకున్నాము, హౌస్ చూసాము, అంతా బాగానే ఉంది. ఇప్పటి నుండి అసలు సినిమా స్టార్ట్ అవుతుంది. ఏంటంటే జనరల్గా షేరింగ్ హౌసెస్ అయితే చాలా ఈజీగా మూవ్ అయిపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ పీపుల్ అందులో ఉంటారు కాబట్టి. ఫుల్లీ ఫర్నిష్డ్ అండ్ ఎలక్ట్రిసిటీ, వాటర్, వైఫై బిల్స్ వాళ్ళ నేమ్స్ మీద ఉంటాయి కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. జస్ట్ డిపాజిట్ అండ్ రెంట్ పే చేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఇండివిజువల్గా తీసుకోవాలంటే ఇట్స్ డిఫరెంట్ అండ్ ఆల్సో డిఫికల్ట్. సో మనం ఒకసారి ఆ హౌస్ చూసి వచ్చిన తర్వాత వెబ్సైట్ ద్వారా కానీ లేదా వాళ్ళు పంపించే ఫామ్ ద్వారా కానీ మనకు ఆ హౌస్ నచ్చిందా లేదా అని రెస్పాండ్ అవ్వాలి. తర్వాత ఆ హౌస్ స్టిల్ అవైలబుల్ గా ఉండి ఏ కాంపిటీషన్ లేకుండా ఉంటే మనకు మళ్ళీ వాళ్ళు లింక్ ని సెండ్ చేస్తారు. అందులో డీటెయిల్స్ ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అటాచ్ చేసి 1 week సెక్యూరిటీ డిపాజిట్ కూడా పే చేయాల్సి ఉంటుంది.
సో అందులో మనం పే చేసిన సెక్యూరిటీ డిపాజిట్ 1 వీక్ అయితే నాన్ రీఫండబుల్ అని చెప్తారు. ఒకవేళ మనం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫెయిల్ అవుతే మాత్రం అది మనకి రీఫండ్ అయితే అవ్వదు. ఒకవేళ మన అప్లికేషన్ సక్సెస్ఫుల్ అయితే మాత్రం ఇమీడియట్గా మన మూవింగ్ డేట్ కన్ఫర్మ్ చేసి ఫుల్ డిపాజిట్ అండ్ రెంట్ కూడా పే చేసేయాలి. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి ఆన్లైన్లోనే జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా క్వైరీస్ ఆర్ ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే మీరు వాళ్ళకి ఈమెయిల్ ఆర్ కాలింగ్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. అయితే ఇక్కడ మాకు జరిగిన ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే మూవింగ్ డేట్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ ముందు రోజు మాకు ప్రాపర్టీ మేనేజర్ కాల్ చేసి బాత్రూమ్ టైల్స్ కొన్ని బ్రేక్ అయ్యాయి, రిపేర్ చేయాలి, మూవింగ్ డేట్ ఇప్పుడు పాసిబుల్ అవ్వదు, కొన్ని డేస్ అయినాక కన్ఫర్మ్ చేసి చెప్తాను అని చెప్పింది. మేము లిటరలీ షాక్ అయిపోయాము. ఎందుకంటే ప్రీవియస్ ల్యాండ్ లార్డ్కి ఆల్రెడీ మేము ఇన్ఫార్మ్ చేసేసాము ఇట్లా మేము పలానా డేట్కి వెళ్తున్నామని. ఆ లోపు వీళ్ళు కాల్ చేసే వరకు మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. మేము తనకు ఒకటే చెప్పాం, బాత్రూమ్ టైల్స్ అలా ఉన్నా పర్లేదు, మేము ఎలా అయినా హౌస్ మూవ్ అవ్వాల్సిందే, లేదా మాకు ఆల్టర్నేటివ్గా ఏదైనా అకామిడేషన్ ప్రొవైడ్ చేయమని చెప్పాము. సో వాళ్ళు ఒక 1 అవర్ అట్లా థింక్ చేసి ఓకే అండి ఏం ప్రాబ్లం లేదు, మీరు మూవ్ అవ్వచ్చు మనం అనుకున్న డేట్కే అని చెప్పారు. సో అలా హౌస్ షిఫ్ట్ అయిన తర్వాత వాళ్ళు రిపేర్స్ అన్నీ వచ్చి కంప్లీట్ చేశారు. అంతా బాగానే ఉందిలే అనుకునే లోపే అవెన్ వర్క్ చేయట్లేదని అర్థమైంది. సో దానికోసం మళ్ళీ కంప్లైంట్ రేస్ చేసి దాన్ని రీప్లేస్ చేయించాల్సి వచ్చింది. ప్రాపర్టీ ల్యాండ్లార్డ్ ముందే మనకు అన్నీ చెప్తారు, కానీ వెళ్ళిన తర్వాత ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. బట్ అందరికీ ఉండదు, కొంతమందికి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ ఇంకొక మెయిన్ హెక్టిక్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ, వాటర్, వైఫై బిల్స్ ఇమ్మీడియట్గా కనెక్ట్ చేసుకోవాలి, లేదంటే డబుల్ ఛార్జెస్ అన్నీ ఎక్స్ట్రా అవుతూ ఉంటాయి. సో ఇలాంటి హెక్టిక్ లేకుండా ముందే అన్నీ సెట్ చేసుకుంటే బెటరు వెళ్ళిన 2-3 డేస్ లోపు. సో ఇదండి హౌస్ సర్చింగ్ అండ్ మూవింగ్కి ఇంత ప్రాసెస్ ఉంటుంది. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు డ్రాప్ యువర్ థాట్స్ ఇన్ ద కమెంట్స్. టేక్ కేర్ ఎవ్రీవన్, బాయ్.